5 సంవత్సరాల్లో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని అమరావతి రైతు జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు. రైతుల సమస్యలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసని, తమ సమస్యలు సీఎం పరిష్కరిస్తారు అనే నమ్మకం ఉంది అంటున్న జేఏసీ కన్వీనర్ సుధాకర్తో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన చేయబోతా ఉన్నారు. ఉదయం 11 గంటలకి పర్యటన ప్రారంభం కాబోతోంది. అమరావతికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అమరావతి జేఏసీ కన్వీనర్ సుధాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. అన్న, ఎట్లా చూస్తా ఉన్నారు? అమరావతికి ముఖ్యమంత్రి హోదాలో కూడా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించబోతా ఉన్నారు. మీరు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. ఎలా ఉంది అసలు ఈ పర్యటన గురించి ఏమంటారు? ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి అంశం కూడా. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక అమరావతి రాజధాని. ఆ అమరావతి రాజధానిని శీఘ్రగతిన అభివృద్ధి చేస్తానని ప్రమాణం స్వీకారం చేసేటప్పుడే తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దానితోనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి వికృత చేష్టల వలన ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయింది అని ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో నిర్మించినటువంటి కట్టడాలని పట్టించుకోకపోవడం వలన అవి ఏ స్థితిలో ఉండే, వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే ఏమేం పనులు చేయాలి, అధికారుల్ని ఎక్కడికక్కడ ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంతం ఏ విధంగా దాన్ని పునరుద్ధరణ చేయాలి, దానికి కావాల్సినటువంటి చర్యలు ఏంటి, దీని మీద ఏదైనా కమిటీలను ఏర్పాటు చేయాలా, ఎంత ఎస్టిమేషన్స్ అవుతాయి, తిరిగి గాడిలో పెట్టడానికి ఎంత కాలం పడుతుంది, దాన్ని పూర్తి చేయడానికి అటువంటి కాలం ఎంత, వీటన్నిటి మీద ఏదైతే నిన్న పోలవరంలో అణువణువున పరిశీలించి పూర్తిగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఒక స్పష్టమైన అవగాహన తీసుకొచ్చుకోవడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేశారో, ఈ అమరావతి రాజధానిలో కూడా అన్ని ప్రాంతాలని ఏదైతే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు కూల్చివేసిన ప్రజావేదిక నుంచి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ప్రతి అడుగు కూడా అది కూడా అమరావతిలోనే. అమరావతి రాజధాని మొత్తం కూడా గతంలో నిర్మించినటువంటి నిర్మాణాలని, నేటి దుస్థితిని మొత్తాన్ని కూడా పరిశీలించి తగినటువంటి చర్యలు, సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవటానికి ఈ పర్యటన దోహదం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏ విధంగా రైతులు ఇచ్చినటువంటి భూమిని ఇతను ఏ విధంగా నాశనం చేశాడు, ఈ యొక్క పర్యటనలోనే రోడ్లను తవ్వుకెళ్ళిపోయినటువంటి వైనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ వివిధ వస్తువుల్ని కాజేసినటువంటి విధానంగా దాన్ని కూడా పరిశీలించబోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఏ విధంగా ధ్వంసం చేశారు, ప్లాటుల్లో పెద్ద పెద్ద గోతులు పెట్టి మట్టిని ఏ విధంగా తోలుకెళ్ళారు, దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు. అదేవిధంగా నీళ్లల్లో నూతన సచివాలయ భవనాన్ని కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ భవనాన్ని కానివ్వండి, వీటన్నిటిని కూడా ఏ విధంగా నీళ్లలో ఆ ర్యాఫ్ట్ వేసిన తర్వాత ఆ నీళ్లలో మునిగి ఉండే దాన్ని వైనాన్ని కూడా నిర్మాణ పనులు మొత్తం కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పరిశీలిస్తాడు. దాంతో పాటుగా మీకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది ఇవ్వాల్సి ఉంది. దాని ప్రక్రియ కానీ మీకు ఇవ్వాల్సిన హామీలు ఉన్నాయి. వాటిపైన ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? మీరేమన్నా ముఖ్యమంత్రికి ఏమైనా విన్నవించే పరిస్థితి ఉందంటారా? అంటే ముఖ్యమంత్రి గారికి ఇక్కడ పూర్తి విషయాలు తెలుసు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమ కాలంలో అనేక సందర్భాలు ఈ రాజధానిలోకి వచ్చారు. రాజధాని గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన త్వరితగతిన, ఎందుకంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక వారం రోజుల్లోనే మళ్ళీ పూర్తిగా రాజధాని పర్యటన చేస్తూ ఉన్నారు అంటే వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. కాబట్టి వారికి అన్ని సమస్యలు తెలుసు. వారు అధికారులతో నివేదిక తెలిసిన తర్వాత, వారు ఒక ప్రకటన చేసిన తర్వాత ఇంకా ఏమన్నా ఆ ప్రకటనలో లేనటువంటి అంశాలని మాత్రమే అమరావతి జేఏసీ వారి దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, అదేవిధంగా భూమి లేని నిరుపేదలు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. అదేవిధంగా కౌలు బకాయిల సంగతి కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. సిఆర్డీ అధికారులతో చర్చించి త్వరితగతిన వాటిని నిధులను కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉందని సిఆర్డీ వర్గాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎటువంటి సమస్య, మీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది, కానీ గతంలో ఎలాంటి సమస్యలను మీరు ప్రధానంగా గుర్తించడం జరిగింది? అంటే వైసీపీ ప్రభుత్వంలో వినాశకాలంగా, అంటే ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని, ఈవెన్ హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా
ఆ తీర్పుని లెక్క చేయనటువంటి రీతిలో సుదీర్ఘ కాలం వేచి చూసి ఆ తీర్పుని అమలుపరచకుండా అభివృద్ధి పరచడానికి దాదాపు 60 నెలలు పట్టిద్దని చెప్పి కనీసం ఈ సిఆర్డిఏ కమిషనర్ గారు అయినటువంటి వివేక్ యాదవ్ గారు కూడా ఆ, ఒక కొబ్బరికాయ 5 పొక్కులైన్లు పెట్టి 5 పొక్కులైన్లు కొబ్బరికాయ కొట్టి దాదాపు 5 పొక్కులైన్లు 10 నెలల పాటు పనిచేపించి కనీసం 1 ఎకరం కూడా జంగిల్ క్లియరెన్స్ చేయలేనటువంటి నిర్లిప్తత నిర్లక్ష్యం అనేది ఈ సిఆర్డిఏ కమిషనర్ గారు వివేక్ యాదవ్ గారు చేసినటువంటి వైనం. అంటే ఇది కేవలం వివేక్ యాదవ్ గారు కాదు, ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు కానీ వారి యొక్క కనుసన్నల్లో నడిచినటువంటి మిగతా అధికారులు కానీ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను పాటించి ప్రజల్ని రైతుల్ని మోసం చేసే విధంగా కోర్టుల్ని తప్పుదారి పట్టించే విధంగా వైనం చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు దానికి తగినటువంటి బుద్ధి ఈ ఓటు ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఏదైతే ఆ విషయాలన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతు నాయకులుగా మీరు ఉన్నారు. ఆ సమస్యలు మీకు తెలుసు. అసలు సమస్యలు ఏంటి? అసలు మీకు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఏదైతే ఇక్కడ రాజధానిలో మొట్టమొదటిగా అసైన్డ్ రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ₹1 కూడా కౌలు చెల్లించడం జరగలేదు. అదొకట. ఆ విషయాన్ని ముందుగా అసైన్డ్ రైతులకి కౌలు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకతని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాము. అదేవిధంగా మిగతా రైతులకు కూడా 2 సంవత్సరాల నుంచి కౌలు చెల్లించట్లేదు. ఆ 2 సంవత్సరాలను కూడా కౌలు చెల్లించాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాము. అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేదలకి ఒక 3 నెలల కాలానికి రాజధాని పెన్షన్ని ఎగవేయటం జరిగింది. ఇవ్వకుండా దాన్ని ఇవ్వలేదు. అది ఇంకా బకాయి ఉంది. ఆ బకాయిని కూడా చెల్లించమనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము. అదేవిధంగా రాజధానిలో గతంలో ఉన్నటువంటి సమస్యలు గ్రామ కంటాలు విషయాలు ఉన్నాయి. ఆ గ్రామ కంటాల విషయాన్ని ఒక కమిటీగాను వేసి దాన్ని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము. అదేవిధంగా ఏదైతే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పెనుమాక కానీ ఉండవల్లి గ్రామాల్లో కానీ ఇంకా లాటరీని నిర్వహించలేదు. ఆ లాటరీని త్వరితగతిన నిర్వహించే విధంగా చర్యలు ఆదేశించవలసిందిగా సిఆర్డి అధికారులని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాము. అదేవిధంగా ఏదైతే ఇంకా ల్యాండ్ ఎక్విజేషన్ మీద గత ప్రభుత్వము కొన్ని రకాలైనటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. దాన్ని ఆ ల్యాండ్ ఎక్విజేషన్ చేసే ముందు కూడా ఒక సక్రమమైన పద్ధతుల్లో ఏమిటి దాన్ని మరొకసారి ఆ రైతులతో చర్చించడమా ఏంటి అనేది ఈ విషయాన్ని సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా ఉంటే రాజధాని అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టారు. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. పూర్తిగా టెండర్లను పిలిచి ఆ జంగిల్ క్లియరెన్స్ని కూడా క్లియర్ చేసే విధంగా, అదేవిధంగా గతంలో కాంట్రాక్టర్లని వాళ్ళందరినీ మళ్ళీ సమావేశపరుస్తారా లేకపోతే కొత్త కాంట్రాక్టర్లను పెడతారా అది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. కానీ త్వరితగతిన పనులు ప్రారంభించడానికి ఎంత వేగంగా ప్రారంభించవచ్చో అంత వేగంగా ప్రారంభించేటువంటి చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు ఆ విషయాలన్నిటిని కూడా వారి దృష్టికి తీసుకొస్తాము తప్పకుండా. ప్రధానంగా చూశారు కదా, 5 సంవత్సరాల కాలంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా అవగాహన ఉంది. పూర్తిగా అమరావతి రైతులకు సంబంధించిన సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయంటూ కూడా జేఏసీ కన్వీనర్ సుధాకర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక రైతు జేఏసీ తరపు నుంచి కూడా ముఖ్యమంత్రికి వినతి పత్రం ద్వారా వినిపిస్తూ ఉంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా అల్బాస్తో మల్లికార్జున, బిగ్ టీవీ.